ప్రభునందు ప్రియ సహోదరులారా సహోదరులారా, రాత్రి మనం దైవ సన్నిధిలో ఆయన వాక్యమును వినడానికి ప్రభు మనకు అనుగ్రహించిన తన కృప కొరకై ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 14 వచనాల వరకు మనం ధ్యానం చేశాం. మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు. మా దేవుడు అరణ్యములో 3 దినములంతా ప్రయాణ దూరం వెళ్ళి మా దేవునిని మేము ఉత్సవం జరిపించాలి, మమ్మలను పోనిమ్ము అని వారు అడిగినప్పుడు, యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరగను, నేను మిమ్మలను పోనివ్వను అని ఫరో మోషే అహరోనులతో చెప్పినప్పుడు, మీరు సోమరులు, వీరిని పని చెయ్యనీయకుండా వీరిని ఆటంకపరుస్తున్నారని ఫరో వారికి ఇదివరకు గడ్డి ఇచ్చేటువంటి వాడు, ఇటుకలు తయారు చేయడానికి. కానీ ఎప్పుడైతే మోషే అహరోనులు వెళ్ళి ఫరోతో మాట్లాడారో ఆ రోజు ఫరో ఆజ్ఞాపించింది, ఇక నుండి మీకు గడ్డి ఇవ్వబడదు, మీరే గడ్డిని సమకూర్చుకోవాలి, ఇటుకల లెక్క కూడా మారకూడదు అని ఫరో ఆజ్ఞాపించాడు. అలాగూ చేయడం ఇశ్రాయేలీలకి ఇంకా కష్టంగా ఉంది. అలాంటి సమయంలో ఆ ఫరో వారి మీద ఉంచిన అధిపతులను కొట్టినట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. ఇలాంటి సమయంలో వారు ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోకు మొర్రపెట్టుకుంటున్నారు. ఈ విషయాలను ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. ఫరో దగ్గరికి ఇశ్రాయేలీలు వెళ్ళి వారు ఏమని మొర్రపెట్టారు, వారు మొర్రపెట్టుకున్నప్పుడు ఫరో ఏ విధంగా స్పందించాడు, ఆ విషయాలను మనము 15వ వచనం నుండి మనం 23వ వచనం వరకు ఉన్న విషయాలను ఈ రాత్రి మనం కొన్ని సంగతులను, మన పాఠం కొరకై కొన్ని సంగతులను మనం ధ్యానం చేద్దాం. 15వ వచనం చూడండి. ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో యొద్దకు వచ్చి, తమ దాసుల ఎడల తమరు ఎందుకు ఇట్లు జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డినియ్యరు, అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నది అని మొర్రపెట్టిరి. ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో దగ్గరికి వెళ్ళి చెబుతున్నారు, అయ్యా, మా పట్ల మీరు ఎందుకు ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు? ఇదివరకైతే మీరు మాకు గడ్డినిచ్చేవారు, ఇప్పుడు మాకు గడ్డినివ్వకుండా గడ్డిని మమ్మల్ని సమకూర్చుకోమంటున్నావు. ఇటుకల లెక్కేమో మారకూడదు, ఇటుకలు ఇదివరకు ఎన్ని తయారు చేసేవారో ఇప్పుడు కూడా అన్నే తయారు చేయాలని చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యం? మాకు గడ్డిని సమకూర్చుకోవడానికే సమయం ఎక్కువ పడుతుంది. అలాంటప్పుడు మేము ఇటుకల లెక్కను కూడా ఖచ్చితంగా ఇదివరకటి వల్ల ఎలా మేము లెక్క చూపించగలము? మా పట్ల ఎందుకు మీరు ఇంతగా ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఆ ఇశ్రాయేలీయుల నాయకులు ఫరోతో మొర్రపెట్టుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తాం, ఒక యజమానుడి దగ్గర ఒక వ్యక్తి దాసుడుగా పనిచేసేటప్పుడు ఆ దాసుడు పట్ల ఆ యజమాని ఎలా ప్రవర్తించాలి, ఈ విషయాలన్నీ వాక్యంలో వ్రాయబడ్డాయి. యజమానుడి పట్ల దాసులు ఎలా ప్రవర్తించాలి, ఇది ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా తెలుసుకొని ప్రవర్తించాలి. యజమానులు ఎలా ప్రవర్తించాలి దాసుల పట్ల, దాసులు యజమానుల పట్ల ఎలా ప్రవర్తించాలి విశ్వాసులమైనటువంటి మనం. ఇక్కడ ఫరో
తన దాసులైనటువంటి ఇశ్రాయేలీల పట్ల ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీలు కూడా ఫరోతో అదే మొరపెట్టుకుంటున్నారు, ఎందుకయ్యా మా పట్ల ఇట్లా ప్రవర్తిస్తున్నావని. అలాగైతే ఆయన పిల్లలమైనటువంటి మనం కొన్నిసార్లు మన ఇంటిలో కూడా కొంతమంది పనివారు ఉండవచ్చు. అలాంటప్పుడు ఆ పనివారి పట్ల యజమానులంగా మనం ఎలా ప్రవర్తించాలని వాక్యం తెలియచేస్తుందో 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రికలో ఏమని వ్రాసాడో చూడండి. మనము దాసుల పట్ల వీరు పనోళ్లే కదా, వీళ్ళింట్లో పని చేసేవాళ్లే కదా, నేను పెడితే తినేవాళ్లే కదా అనేటువంటి చిన్న చూపు దాసుల పట్ల కనపరచకూడదు అని పౌలు ఆయన పిల్లలమైనటువంటి మనకు రాస్తున్నాడు. ఒకవేళ మీ ఇంటిలో ఎవరైనా దాసులుగా ఉంటే నీవు ఒక విశ్వాసి అయినటువంటి యజమానిగా ఆ దాసుల పట్ల ఎలా ప్రవర్తించాలి? ఫరో వలె కఠినంగా ప్రవర్తించకూడదు. చూడండి ఏమని వ్రాసాడు, మనం చదువుదాం. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. 9వ వచనం, యజమానులారా అన్నాడు. యజమానులుగా ఉన్నటువంటి వారికి పౌలు రాస్తున్నాడు. ఒకవేళ నీవు యజమానుడు అయితే మీ ఇంటిలో ఎవరైనా దాసులుగా ఉంటే వారి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలి? ఏమన్నాడు? యజమానులారా మీకును వారికంటే మీ ఇంట్లో ఉన్న దాసులకి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడు అని నీవు ఎరగాలి. ముందు నీవే యజమానుడిగా నీవు అనుకోవద్దు, నీకు కూడా ఒక యజమాని పరలోకంలో ఉన్నాడని తెలుసుకో. ఏమన్నాడు చూడండి, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదు అనియు ఎరిగిన వారై వారిని బెదరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. యజమానుడైన వాడు మనకు పరలోకములో ఉన్నాడని ఎరిగి పక్షపాతం ఏం చూపించకూడదు. పక్షపాతం అంటే దాసుల పట్ల ఒక రకంగా మరొకరి పట్ల మరొక రకంగా ప్రవర్తించకూడదు. అలాగూ ఎరిగి వారిని బెదిరించుట మాని, దాసులను బెదిరించకూడదు, వారి పట్ల కఠినంగా మాట్లాడకూడదు, వారితో ప్రేమగా మాట్లాడాలి. ఎందుకని? మనకు కూడా ఒక యజమానుడు పరలోకంలో ఉన్నాడు. మన యజమానుడు కూడా ఆయన దాసులమైన మన పట్ల కఠినంగా ఉంటే, మన యజమానుడు ఆయన దాసులమైన మన పట్ల ఎలా ప్రేమ కలిగి ఉంటున్నాడు, అలాగే మనం కూడా మన ఇంటిలో ఎవరైనా దాసులుగా ఉంటే వారి పట్ల ప్రేమను కనపరచాలి, వారిని బెదిరించొద్దు అని రాస్తున్నాడు ఇక్కడ. ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఇక్కడ ఫరో ఒక యజమానుడుగా ఉన్నాడు, ఇశ్రాయేలీలేమో ఫరో క్రింద దాసులుగా ఉన్నారు. కానీ వారి పట్ల ఫరో ఎలా ప్రవర్తిస్తున్నాడు? కఠినంగా ప్రవర్తిస్తున్నాడు. అది ఆ ఫరో సాతాను హృదయము కలిగిన వాడు కాబట్టి కఠినంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ దేవుని వాక్యం తెలియచేసేది ఏంటంటే వారి ఎడల కఠినంగా కాదు, మృదువుగా ప్రవర్తించండి, ప్రేమగా ప్రవర్తించండి అని ఇక్కడ వ్రాస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో కూడా మరొక వచనం చదువుకుందాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, యజమానులారా అన్నాడు. యజమానులకు రాస్తున్నాడు, యజమానులారా పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి. ఇందాక ఎఫెసీ పత్రికలో రాసింది కూడా ఇదే మాట కదా, మీకును వారికిని పరలోకమందు యజమానుడు ఉన్నాడని ఎరగండి అని ఇందాక ఎఫెసీ పత్రికలో రాశాడు. ఇప్పుడు కొలసీ పత్రికలో కూడా అదే మాట రాశాడు. పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి అని వ్రాశారు. న్యాయముగా ఉండాలి వారి పట్ల, ధర్మముగా ప్రవర్తించాలి వారి పట్ల, కఠినంగా కాదు. కనుక యజమానులు ఎలా ప్రవర్తించాలి దాసుల పట్ల అని మనం వాక్యములో గమనించినప్పుడు వారిని బెదిరించకూడదు,
వారి పట్ల మృదువుగా ప్రవర్తించాలి అని వ్రాశాడు. వారి పట్ల కఠినంగా కాదు ఉండవలసింది, వారి పట్ల న్యాయముగా ధర్మానుసారముగా ప్రవర్తించాలి అని పౌలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మన ఇండ్లలో కూడా కొన్నిసార్లు పని చేసేటువంటి వారు ఉండొచ్చు, బట్టలు ఉతికేవారు కావచ్చు, అంట్లు తోమేవారు కావచ్చు, ఇల్లు చిమ్మి ఇల్లు ఊడ్చి శుభ్రం చేసేవారు కొన్నిసార్లు ఉండవచ్చు. అలాంటి వారి పట్ల మనకు కూడా పరలోకములో యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు మన పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు, మన ఇంటిలో పనిచేసేటువంటి ఆ పనివారి పట్ల కూడా అటువంటి మనసు మనము కలిగి ఉండాలని ఆ వాక్యంలో గమనిస్తున్నాం. కానీ ఇక్కడ ఫరో అయితే అలా ప్రవర్తించడం లేదు. ఫరో కఠినంగా ప్రవర్తిస్తున్నాడు. ఫరో వారికి గడ్డి ఇవ్వకుండా, గడ్డిని మీరే సమకూర్చుకోండి, ఇటుకల లెక్క ఖచ్చితంగా మీరు మాకు అప్పగించాలని కఠినంగా మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకని ఇశ్రాయేలీయులు కూడా వెళ్ళి మొరపెట్టుకుంటున్నారు, అయ్యా మా పట్ల ఎందుకు నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావయ్యా, నీవేమో మాకు గడ్డి ఇవ్వవు కానీ ఇటుకల లెక్క మాత్రం ఖచ్చితంగా ఉండాలని మాకు చెబుతున్నావని వారు ఫరోకు మొరపెట్టుకున్నారు. తప్పిదము మాలో లేదయ్యా, మీ దగ్గరే తప్పిదం కనపడుతుందయ్యా, మాకు గడ్డి ఇవ్వండి అని వారు మొరపెట్టుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం. గమనించండి, నిర్గమాకాండం 5వ అధ్యాయం 16వ వచనం. తమ దాసులకు గడ్డి ఇవ్వరు, అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు, చిత్తగించము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొర్రపెట్టిరి. అప్పుడు ఫరో ఏమన్నాడో మనం గమనించుదాం. ఫరో ఏమన్నాడో చూడండి. అందుకతడు, మీరు సోమరులు కదా, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి అర్పించడానికి సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. అరే మీరు సోమరులురా, అందుకే పని మానేసి మా దేవుడికి మేము బలి అర్పించడానికి వెళ్ళాలని మీరు అంటున్నారు. చూడండి ఇంకేమన్నాడు, మీరు పొండి, 18వ వచనం, మీరు పొండి పని చెయ్యండి, గడ్డి మీకు ఇవ్వబడదు, అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదు అని చెప్పాను. మీ ఇటుకల లెక్కలో ఏ మాత్రమును తక్కువ చేయొద్దు, మీ ఇటుకల లెక్కలో ఏ మాత్రమును తక్కువ చేయొద్దు, ఏ నాటి పని ఆనాడే చేయవలెను అని రాజు సెలవీయగా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి ఫరోతో మొర్రపెట్టుకున్నందువల్ల ఆ ఫరో ఏమైనా ఆలోచించాడా? అరే నిజమే కదా, గడ్డి మేము ఇవ్వకపోతే గడ్డి సమకూర్చుకోవడానికే చాలా టైం పట్టిద్ది, మరి గడ్డిని సమకూర్చుకున్న తర్వాత మళ్ళీ ఇటుకలు తయారు చేయాలంటే మళ్ళీ టైం చాలదు కదా పాపం, సరేలే వీళ్ళేదో మొరపెట్టుకుంటున్నారు, వీళ్ళేదో బ్రతిమలాడుకుంటున్నారు అని వాళ్ళ మీద ఏమైనా కనికరం చూపించాడా? కనికరం చూపించలా. కఠినాత్మలోకి మనం ఎంత మొర్ర పెట్టుకున్నా కూడా వారు కనికరం చూపించరు. ఒకసారి హిజ్కియా దగ్గరికి అషూరు రాజు కూడా వచ్చి, అషూరు రాజు హిజ్కియాని బెదిరించినప్పుడు అప్పుడు హిజ్కియా అంటాడు, అయ్యా నాది తప్పైపోయిందయ్యా అని ఆ అషూరు రాజుని బ్రతిమలాడుకుంటాడు. చూడండి ఒక మాట చదువుదాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో అషూరు రాజు కూడా హిజ్కియా దగ్గరకు వచ్చి బెదిరించినప్పుడు ఈ హిజ్కియా అషూరు రాజును బ్రతిమలాడుకుంటాడు. బ్రతిమలాడుకుంటే అషూరు రాజు ఏమైనా కనికరించాడా అంటే కనికరించలేదు. చూడండి 13వ వచనం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరములో అషూరు రాజైన సన్హెరీబు యూదాదేశమందున్న ప్రాకారముల గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అషూరు రాజు నొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చింది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదును అని వర్తమానము చేశాను. అషూరు రాజుకి ఏం కబురు పెట్టాడు హిజ్కియా?
నా వలన తప్పు వచ్చింది. చూసారా ఎంతగా తగ్గిపోయాడో. హిజ్కియా అష్షూరు రాజు ఎదుట ఎంతగా లోబడిపోయాడో చూడండి, ఎంతగా లొంగిపోయాడో చూడండి, ఎంతగా భయపడిపోయి అతడికి లొంగిపోయి మాట్లాడాడో మనం ఇక్కడ గమనిస్తున్నాం. నా వలన తప్పు వచ్చింది, నా యొద్ద నుండి నీవు తిరిగిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరిస్తాను అని వర్తమానం చేస్తే అప్పుడు అష్షూరు రాజు ఏం చేశాడో చూడండి. సరేలే, నువ్వు తగ్గిపోయావు కదా, నువ్వు నాకు లోబడిపోయావు కదా, కాబట్టి నువ్వు నాకు లోబడ్డావు కాబట్టి నేను నిన్ను విడిచిపెడుతున్నానులేనేమన్నా అష్షూరు రాజు హిజ్కియానేమన్నా కనికరించాడా? చూడండి ఏం చేశాడు. అష్షూరు రాజు యూదా రాజు అయిన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను. 600 మణుగుల వెండి 60 మణుగుల బంగారాన్ని అతడికి ఫైన్ వేసినట్లుగా మనం చూస్తున్నాం. జుల్మానా. ప్రియులారా, కఠినాత్ములకు మనం ఎంత మొర్ర పెట్టుకున్నా కూడా వారు కనికరించరు. వారి హృదయం కఠినమైపోయింది, జాలి ఉండదు, కనికరం ఉండదు. రాత్రి వాక్యం వింటున్నటువంటి నీ హృదయం, నా హృదయం ఎలాంటిదో ఆలోచన చేయండి. మన హృదయము కఠినమైనదా, కనికరమ కలిగినదా? మృదువైనదేనా, కఠినమైనదా? ఎవరైనా మనలను బ్రతిమలాడుకున్నప్పుడు వారి మీద మనము జాలి చూపించేటువంటి వారంగా ఉంటున్నామా, లేకపోతే వారి మీద ఇంకా మనము పెత్తనము జరిగించేటువంటి వారంగా మనం ఉంటున్నామా? ఫరో తనను బ్రతిమలాడుకున్నటువంటి ఇశ్రాయేలీయుల మీద కనికరం చూపించలేదు. తనకు లొంగిపోయి తనను బ్రతిమలాడుకున్నటువంటి హిజ్కియా మీద కూడా అష్షూరు రాజు కనికరం చూపించలేదు. మరొక సందర్భాన్ని కూడా నేను వాక్యంలో జ్ఞాపకం చేస్తాను. దావీదుని సౌలు తరుముతూ ఉన్నాడు. దావీదుని సౌలు తరుముతూ ఉన్నప్పుడు ఒక దినాన దావీదు చేతికి సౌలు దొరికినా కూడా సౌలుని చంపకుండా దావీదు ఏం చేశాడు? విడిచిపెడతాడు. విడిచిపెట్టినప్పుడు దావీదు కూడా సౌలును బ్రతిమలాడుకుంటాడు. నేనేం చేశాను రాజా? నేను మిన్నల్లి లాంటి వాడను కదా, నీ దృష్టిలో నేను ఏ పాటి వాడను, ఎందుకు నన్ను నువ్వు తరుముతావు అని దావీదు సౌలును బ్రతిమలాడుకుంటే సౌలు ఏమన్నా విడిచిపెట్టాడా? సౌలుని, దావీదుని తరమడం విడిచిపెట్టలా. కొంతమంది కఠినాత్ములను మనము బ్రతిమలాడుకున్నప్పుడు వారు కఠినంగానే ఉంటారు తప్ప వారి స్వభావములో మార్పు రాదు. కొంతమంది ఆఫీసర్స్ కూడా చూడండి, వాళ్ళ కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని కొంచెం మృదువుగా మాట్లాడుతుంటే వాళ్ళు ఇంకా కఠినంగానే ప్రవర్తిస్తారు. కొంతమంది ఆఫీసర్స్ అలా ప్రవర్తించేవారు ఉంటారు. కానీ యేసు ప్రభువుని ఎరిగినటువంటి మనం ఎదుటి వారి పట్ల కఠినత్వాన్ని మనము కనుపరిచే వారంగా ఉండకూడదు. పిల్లరా, ఇది అపవాది యొక్క స్వభావం. కఠినంగా ఉండడము అనేది అవతల వ్యక్తి బ్రతిమలాడుకున్నా కూడా, లోబడినా కూడా వారి పట్ల ప్రేమను కనపరచకుండా కఠినత్వాన్నే కనపరచడం అనేది అపవాది యొక్క లక్షణం. సాతానుడు కూడా మనల్ని కూడా అంతే. సాతానుడు కూడా మనల్ని ఎప్పటికీ కూడా అణిచివేయాలి, దేవునికి దూరపరచాలి అనేటువంటి స్వభావం అనే అపవాది కలిగి ఉంటాడే తప్ప వాడికి ఏమాత్రం కూడా కనికరమ మన మీద ఉండనే ఉండదు. అందుకని సాతాను విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాదికి చోటు ఇయ్యద్దు అన్నాడు ఎఫెసీ పత్రికలో. అపవాదికి చోటు కనుక నువ్వు ఇచ్చావంటే అపవాది నిన్ను అణిచివేస్తాడు. అపవాదికి మనము హిజ్కియా వలె లోబడి ఉండకూడదు. లోబడినప్పుడల్లా వాడు జుల్మానా వేశాడు కదా, లోబడకూడదు. మరొకసారి కూడా అష్షూరు రాజు హిజ్కియా మీదకి వస్తే ఈసారి లోబడలేదు అష్షూరు రాజుకి హిజ్కియా. యెషయాకు కబురు పెట్టాడు, ప్రార్థన చెయ్యండి, నేను కూడా ప్రార్థన చేస్తాను
అని యెషయాకు కబురు పెట్టినప్పుడు యెషయా చెప్పాడు, నీ మీద ఒక బాణమైన ప్రయోగించడు, వాడు వచ్చిన దారినే వెళ్ళిపోతాడు. ప్రియులారా, అషూరు రాజుని అతని కడుపున పుట్టిన కుమారులే అతనిని చంపివేశారని మనం చదువుతాం. మొదటిసారి హిజ్కియా ఏమో లోబడ్డాడు, రెండవసారి మాత్రం ప్రార్థన చేశాడు దేవునికి. కాబట్టి అపవాది విషయంలో కూడా మనం అలా ఉండాలి. అపవాదికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనములో యాకోబు రాసిన మాట అదే మనకి. అపవాదికి మీరు చోటు ఇవ్వద్దని ఎఫెసీ పత్రికలో పౌలు రాశాడు. అది యాకోబు పత్రికలో యాకోబు ఏమని రాశాడంటే, మీరు అపవాది విషయంలో మీరు లోబడకుండా అపవాదిని ఎదిరించాలి అని రాశాడు. 4వ అధ్యాయం 7వ వచనములో దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాడిని మనం ఎదిరించకుండా అపవాదికి కనుక మనం లోబడిపోయామంటే వాడు మనలను అణిచివేస్తాడు, మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తాడు. కాబట్టి అపవాదికి కూడా మనము లోబడకుండా ఎదిరించే వారంగా మనము ఉండాలి. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఫరో దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారో, ఫరో ఎప్పుడైతే ఇశ్రాయేలీల మీద కనికరం లేకుండా, దయ లేకుండా, జాలి లేకుండా ఇంకా కఠినంగా మాట్లాడాడో, అప్పుడు ఇశ్రాయేలీలకు ఏమనిపించిందో చూడండి. 19వ వచనం, మీ ఇటుకల లెక్కలో ఏ మాత్రమును తక్కువ చేయొద్దు, ఏ నాటి పనిని ఆనాడే చేయవలెను అని రాజు సెలవీయగా ఇశ్రాయేలీల నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లుగా తెలుసుకొనిరి. అయ్యయ్యో, మనకి ఎటువంటి అవస్థ వచ్చింది, దురవస్థ మనకి ఏర్పడింది, ఏంటబ్బా మనకి పరిస్థితి అని వారు అనుకుంటూ ఉన్నారు. మన జీవితాలలో కూడా కొన్నిసార్లు ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది మనకు వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధిలో కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు మనకు వచ్చినటువంటి కష్టము తొలగిపోకుండా అది కొన్నిసార్లు ఎక్కువ కూడా అవుతుంది. మీకు ఎప్పుడన్నా అట్లా జరిగిందా? ఒక కష్టం వచ్చింది, ప్రార్థన చేశావు, కానీ వచ్చిన కష్టము తొలగిపోవడానికి బదులుగా అదే కష్టం ఈసారి ఏమైపోయింది, ఇంకా ఎక్కువైపోయింది. అప్పుడు మనకేమనిపించింది, ఏంటబ్బా నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నా కూడా నా కష్టం ఇంకా ఎక్కువైపోతుంది ఏందబ్బా. ఇశ్రాయేలీలు కూడా అట్లాగే అనుకున్నారు. మోషే అహరోనులు వెళ్ళారు, మాట్లాడారు. వారు మాట్లాడితే దేవుడు వారి ఫరో చేతిలో నుంచి విడిపిస్తాడులేని అనుకుంటే ఈసారి మనకి ఇంకా కష్టం ఎక్కువైపోయింది, మనము దురవస్థలో పడిపోయాము. ప్రియులారా, కొన్నిసార్లు మనం కూడా అలాంటి అనుభవాలలో గుండా వెళతాం. కానీ మనము ఎప్పుడూ కూడా నిరాశ చెందకూడదు. మనకు కొన్నిసార్లు కష్టం ఎక్కువైనప్పుడు, శ్రమలు బాధలు ఎక్కువైపోయినప్పుడు, ప్రార్థన చేస్తున్నా కూడా అవి ఇంకా వృద్ధి చెందుతూ ఉండినప్పటికీ కూడా మనము నిరాశ చెందకూడదు. ప్రభు మీద విశ్వాసం ఉంచాలి, ప్రభు మీద మనము ఆనుకోవాలి, ఆయన మీద మనం ఆధారపడి ముందుకు సాగిపోవాలి తప్ప నిరాశ పడకూడదు. చూడండి, వీళ్ళు ఇశ్రాయేలీలు తాము దురవస్థలో ఉన్నట్లుగా తెలుసుకొని ఇక ఫరో దగ్గర నుంచి వెనక్కు వచ్చేస్తున్నారు. ఏం చేయాలబ్బా, ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటూ వారు ఫరో దగ్గర నుంచి ఇంటి ముఖం పట్టారు. 20వ వచనం చూడండి, వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోనులను కలుసుకొనిరి. వారి ఇంటికి వస్తూ ఉండే దారిలో ఎవరు కనిపించారు? మోషే అహరోనులు కనిపించారు. మోషే అహరోనులు కనిపించినప్పుడు అప్పుడు మోషే అహరోనులతో ఏమన్నారో చూడండి. 21వ వచనం, యెహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చునగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులునగా చేసి మమ్మును చంపడానికై వారి చేతికి ఖడ్గమిచ్చితిరి అని వారితో అనెను. ఏంటయ్యా మీరు చేసిన పని మోషే అహరోను? మమ్మల్ని దేవుడు పంపించాడు, మిమ్మల్ని ఫరో చేతిలో నుంచి విడిపిస్తాడు అని మీరేమో వచ్చారు, మేము కూడా నమ్మాం, దేవునికి నమస్కారం కూడా చేశాం, మేము కూడా చాలా సంతోషించాం మిమ్మల్ని బట్టి. కానీ ఇప్పుడు ఏమైంది?
మేము నమ్ముకున్నాం, మీరు వచ్చింది మమ్మల్ని విడిపించడానికని, నిజంగా దేవుడే మిమ్మల్ని పంపించాడని మేము కూడా అలా అనుకొని సంతోషించా. కానీ ఇప్పుడు ఏమయ్యింది? ఫరో మమ్మల్ని ఇంకా ఇబ్బందులు పెడుతున్నాడు, ఫరో మమ్మల్ని ఇంకా కష్టపెడుతున్నాడు అని చూడండి ఏమన్నాడు 21వ వచనం. ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మలను అసహ్యులనుగా మీరు చేశారు. వీళ్ళు చేశారా? అసహ్యులనుగా. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల దగ్గరకు వచ్చి ఎవరు చెప్పమన్న మాటలు చెప్పారు? దేవుడు చెప్పమన్న మాటలు చెప్పారు, అంతే కదా. దేవుడు చెప్పమన్న మాటలు చెప్పారు. మమ్మల్ని దేవుడు పంపించాడు, దేవుడే చెప్పాడు కదా, మీరు వెళ్ళండి నేను మిమ్మల్ని పంపించానని. దేవుడు చెప్పమన్న మాటలు చెప్పారు. అయితే ఇప్పుడు వీళ్ళేమంటారు? మమ్మల్ని మీరు అసహ్యులనుగా చేశారు అంటున్నారు. చూడండి, దేవుని సేవకులను ఇప్పుడు వీళ్ళు అపార్థం చేసుకొని వారిని కష్టంగా మాట్లాడుతున్నట్లుగా మనం 21వ వచనంలో చూస్తున్నాం. అతని దాసుల ఎదుటను మమ్మలను అసహ్యులనుగా చేసి మమ్మలను చంపడానికి వారి చేతికి మీరు ఖడ్గమిచ్చితిరి. చూసారా? మమ్మల్ని చంపడానికి మీరు వచ్చారయ్యా, మీరు వచ్చింది మమ్మల్ని విడిపించడానికి కాదు, ఫరో చేతిలో నుంచి మమ్మల్ని విడిపించడానికి కాదు, ఫరో చేతిలో మమ్మల్ని చంపడానికి మీరు ఆయన చేతికి ఖడ్గం ఇచ్చారు. ఏంటయ్యా మోషే అహరోను, మీరు దేవుడు మమ్మల్ని పంపించాడని వచ్చారు మీరు. చూసారా? ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎవరిని నిందిస్తున్నారు? మోషే అహరోనులను, దైవ సేవకులను నిందిస్తున్నారు. కొన్నిసార్లు సంఘములో పెద్దలు, దైవ సేవకులు కూడా వాక్య సత్యాలను బోధిస్తారు, అంతే. మేము చెప్పే మాటలే, ఏ మాటలు? సొంత మాటలే, దేవుడి మాటలా? దేవుని మాటలే మేము చెప్పేది. ఈ దేవుని మాటలు చెప్పినప్పుడు సంఘములో ఉన్న విశ్వాసులు కూడా అరే వీళ్ళు చెప్పే మాటలు దేవుడి మాటలని ఆ మాటలను వారు కూడా అనుసరించి నడుస్తూ ఉంటే కష్టాలు వస్తాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఏందో నువ్వు చెప్పిన బోధ ప్రకారం ఏం చేస్తే మాకేం వస్తున్నాయి, మాకు కష్టాలు వస్తున్నాయని చెప్పి సంఘ పెద్దలను తిట్టేవాళ్ళు ఉన్నారు. దేవుని సేవకులను అపార్థం చేసుకుని వాళ్ళను దూషించే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మోషే అహరోనులను ఇశ్రాయేలీయులు ఎలాగైతే దూషిస్తున్నారో, వారిని ఎలాగైతే నిందిస్తున్నారో, కొంతమంది విశ్వాసులు కూడా సంఘాలలో ఉన్నటువంటి పెద్దలను, సేవకులను కూడా నిందించేటువంటి వారు ఉంటున్నారు. ప్రియులారా, ఇక్కడ నిలిచి చెప్పేటువంటి మాటలు వీరి సొంత మాటలు ఏనాడు కాదు. దేవుని వాక్యములో రెఫరెన్సులు తీసి చూపించి వాక్యం బోధిస్తారు. ఆ మాటలు వీళ్ళ మాటలు కాదు. వీరిని నిందించినందువలన ఉపయోగం ఏంటి? దేవుని వాక్య సత్యాలను చెప్పారంటే ఆ సత్యాల ప్రకారం నడుచుకుంటావో నడుచుకోవద్దు నీ ఇష్టం, నువ్వు తీర్మానం చేసుకోవాలి. నేను నడుచుకున్నందువల్ల ఒకవేళ ఇబ్బందులు వచ్చినా కూడా నేను అనుభవించడానికి సిద్ధమే అని నీవు నిర్ణయించుకోవాలి తప్ప వాక్యం చెప్పిన వాళ్ళని మీరు నిందించేటందువలన ఉపయోగం ఉండదు. కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు ఇలా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చినటువంటి ఆ కష్టంలో ఏం చేయాలో అర్థం కాక వీళ్ళ మీద పడతారు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. మమ్మల్ని అపహాస్యం చేయడానికి మీరు వచ్చారు, ఫరో చేతిలో మమ్మల్ని చంపడానికి వారి చేతికి మీరు ఖడ్గం ఇచ్చారు అన్నారు. 21వ వచనం, యెహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్మును చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చి తిరియని వారితో అనెను. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా దేవుని వాక్య సత్యాలను మనకి దేవుని దాసులు బోధించినప్పుడు వాటిని మనం అనుసరించి నడుచుకుంటున్నప్పుడు కొన్నిసార్లు మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అలాంటి కష్టాలను మనము అనుభవించి దేవుని వైపు చూచి మనం ముందుకు సాగిపోతే దేవుడు తప్పక సహాయం చేస్తాడు.
మీరు చెప్పే బోధల వల్ల మా ఎట్లా అయిపోతున్నారని చెప్పి బోధలు చేసేవారిని అపార్థం చేసుకుని మాట్లాడేవారు ఉంటారు. మనం ఎప్పుడూ కూడా అలా ఉండకూడదు. చూడండి, దావీదు జీవితంలో కూడా దావీదుకు కష్టాలు వచ్చినప్పుడు అతడు స్పందించాడు. ఆ కష్టాలలో ఎలా నడుచుకున్నాడు మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 57వ కీర్తనల గ్రంథం 57వ కీర్తనలో పైన చూడండి, మొదటి వచనం పైన అసలు ఈ కీర్తన ఏ సందర్భంలో ఎందుకు వ్రాశాడో అక్కడ మనం ఒక మాట చదువుతాం. చూడండి, 57వ కీర్తన పై భాగంలో ఉన్నది. గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది. ఈ 57వ కీర్తన ఏ సందర్భములో రాయాల్సి వచ్చింది? దావీదు సౌలేమో దావీదును తరుముతూ ఉన్నాడు. సౌలు ఎదుటి నుంచి దావీదు పారిపోయి గుహలో తలదాచుకున్నాడు. ఇప్పుడు ఆ గుహలో ఉండి ఈ కీర్తన వ్రాశాడు. ఏమని వ్రాశాడో చదువుదాం. ఇప్పుడు ఏమని వ్రాశాడో చూడండి. 4వ వచనం. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. గుహలో ఉన్న దావీదు ఈ కీర్తన వ్రాస్తున్నాడు. దేవా, నేను నీ శరణుజొచ్చాను, నీ రెక్కల నీడను నేను ఇప్పుడు ఆశ్రయించాను. నన్ను ఎవరు తరుముతున్నారు? నన్ను సౌలు తరుముతున్నాడు. సౌలు యొక్క సైన్యాధిపతి అబ్నేరు తరుముతున్నాడు. అతడు చాలా మంది సైనికులను తీసుకొని నా వెంట పడుతున్నాడు. నా ప్రాణము ఇప్పుడు సింహముల మధ్య ఉన్నది. 4వ వచనం 2వ లైన్ చూడండి. కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. నా చుట్టూ ఎవరున్నారు? సింహముల లాంటి మనుషులున్నారు. కోపోద్రేకుల మధ్యలో నేనున్నాను. నా చుట్టూ కూడా కోపముతో వారు మండిపడుతున్నారు. నేను కనిపిస్తే ఈట విసురుతున్నారు. నేను కనిపిస్తే నా మీద బాణములు విసురుతున్నారు. నన్ను చంపడానికి వారు పరుగులెడుతున్నారు. వారి దంతములు శూలములు లాంటివి, వారి దంతములు అంబులు లాంటివి, వారి నాలుక వాడిగలిగిన కత్తి లాంటిది. మరి ఇలాంటి పరిస్థితిలో దావీదు ఉన్నప్పుడు దావీదు ఏమైనా దేవుణ్ణి నిందిస్తున్నాడా? ఏంది దేవా, నన్ను నువ్వు అభిషేకం చేయడానికి ఏమో సమూయేలును పంపిస్తే నేను ఇశ్రాయేలీల మీద రాజునవుతానని, ఏది నన్ను నువ్వు సింహాసనం మీద కూర్చోబెట్టింది లేదు, ఏమి లేదు. ఇప్పుడు చూడు, నన్ను సౌలు ఎలా తరుముతున్నాడు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఏంది నాకు ఈ పరిస్థితి అని దావీదు ఏమైనా నిరాశ చెందాడా? దావీదు దేవుని మీద ఏమైనా ఆయాసపడ్డాడా? కానీ ఈనాడు మనమైతే మనకు వాక్యానుసారముగా మనము నడుచుకుంటున్నప్పుడు కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు దేవుడి మీద సనగటానికి అవకాశాలు ఉన్నాయి. వాక్యం చెప్పిన దేవుని సేవకుల మీద, సంఘములో ఉన్న పెద్దల మీద సొనగటం, వారి మీద అపార్థం చేసుకుని మాట్లాడటం కొన్నిసార్లు సంభవిస్తున్నాయి. కానీ దావీదు తనకొచ్చినటువంటి శ్రమలలో ఏమాత్రం నిరాశపడలేదు. చూడండి ఏమన్నాడు, 7వ వచనం, 57వ కీర్తనలోనే 7వ వచనం చూడండి ఏమన్నాడు. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఎలా ఉన్నాడు ఇప్పుడు? నిబ్బరంగా ఉన్నాడు. చుట్టూ ఎవరున్నారని చెప్పాడు 4వ వచనంలో? నా చుట్టూ ఎవరున్నారు? సింహముల లాంటి మనుషులు ఉన్నారు. కోపోద్రేకుల మధ్య నేను పండుకున్నాను. మరి అలాంటి పరిస్థితుల్లో దావీదు ఇప్పుడు ఎలా ఉన్నాడట? 7వ వచనంలో ఏమన్నాడు? నా హృదయము నిబ్బరముగా ఉన్నది. మరి మనం ఎందుకు ఉండలేకపోతున్నాం నిబ్బరంగా? మనం ఎందుకు ఆయాసపడుతున్నాం? మనం ఎందుకు దూషిస్తున్నాం? మనం ఎందుకు తిడుతున్నాం వాళ్ళని వీళ్ళని కష్టాలు వచ్చినప్పుడు? పిల్లరా, మనము కూడా ఇది అలవరుచుకోవాలి దావీదు వలె. నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. పాటలు పాడుకుంటున్నాడు గుహలో కూర్చొని. ఇలాంటి విశ్వాసం ప్రియులారా నీవు నేను కలిగి ఉండాలి. ఇలాంటి నిబ్బరం
మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనం దేవుని దాసులు వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యానుసారంగా నేను కూడా ప్రవర్తించాలని కొన్నిసార్లు మనం తీర్మానం చేసుకుంటాం. అలా తీర్మానం చేసుకున్నప్పుడు వెంటనే మనకి కష్టాలు వస్తాయి, వెంటనే మనకు సమస్యలు మొదలవుతాయి. అయినా కూడా దావీదు వలె మనము నిబ్బరముగా ఉండి దేవుని తట్టు మనం చూడవలసిన వారంగా ఉండాలి, నిరాశ పడకూడదు. ఇక్కడ ఇశ్రాయేలీలు నిరాశ చెంది మోషే అహరోనులను తిడుతున్నారు, మోషే అహరోనులను నిందిస్తూ ఉన్నారు. కోరహు కుమారులు కూడా కీర్తన వ్రాశారు. వారు ఏమన్నారు? ఒక మాట చదువుదాం. 42వ కీర్తన. 42వ కీర్తనలో వారికి కూడా పాప కష్టాలు వచ్చినాయి. కష్టాలు లేని భక్తులు లేరు. మనం చెప్పుకున్నాం కదా, శ్రమలు లేని భక్తులు లేరు. దేవుని పిల్లలమైన మనం కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. తిమోతికి కూడా పౌలు రాశాడు, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అని వ్రాశాడు. మనము వాక్యము విన్నప్పుడు ఆ వాక్యానుసారంగా నేను బ్రతకాలి, సద్భక్తితో నేను ఉండాలి అని మనము తీర్మానం చేసుకున్నప్పుడు వెంటనే మనకు హింసలు వస్తాయి. అలాంటి హింసల్లో నీవు ఎలా స్పందిస్తున్నావు? ఇశ్రాయేలీయులాగా మోషే అహరోనుల్ని నిందించినట్టుగా నిందిస్తున్నామా, లేకపోతే దావీదు వలె నిబ్బరంగా ఉండి దేవుణ్ణి స్తుతిస్తున్నామా? కోరహు కుమారులు కూడా ఏమన్నారు చూడండి. 42వ కీర్తన 3వ వచనం చూడండి. 3వ వచనం, నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అనుచూ ఉండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఏమంటున్నారంట? నీ దేవుడు ఏమయ్యాడ్రా, నీకు ఇన్ని కష్టాలు వస్తుంటే నువ్వేమో దేవుణ్ణి నమ్ముకుంటువే, చర్చికి ఎప్పుడు వెళ్ళిపోతుంటివే, పనులన్నీ మానుకొని చర్చిలోనే నువ్వు ఎప్పుడు ఉంటుంటివే, నీకు ఇప్పుడు కష్టాలు వచ్చినాయి. మరి నీ కష్టాలని నీ దేవుడు ఎందుకు తీర్చలేదు? ఏమైపోయాడు నీ దేవుడు అంటున్నారట. నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అనుచూ ఉండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. వారు అలా నిందిస్తుంటే ఏం చేస్తున్నారట? వీళ్ళు ఏడుస్తున్నారట. రాత్రింబగళ్ళు కన్నీళ్లు కార్చుతున్నారు, అవే నాకు అన్నపానములైపోయాయి అంటున్నారు. ప్రియులరా, కోరహు కుమారులు కూడా కష్టాలలో గుండా వెళ్ళారు, వాళ్ళు కూడా అవమానాల గుండా వెళ్ళారు. అందరూ కూడా నిందిస్తున్నారు, మీ దేవుడు ఏమైపోయాడు, ఇన్ని కష్టాలు మీకు వస్తుంటే అని అంటుంటే వారు ఏకాంతములో వారు కన్నీళ్లు కార్చుకుంటూ దేవుని వైపు చూస్తూ ఉన్నారు. చూడండి వాళ్ళు ఏమని స్పందించారో ఇప్పుడు. 5వ వచనం, నా ప్రాణమా నీవు ఎలా కృంగిపోతివి? ఎందుకు కృంగుతున్నావు? కోరహు కుమారులు తమ ప్రాణముతో తామే చెప్పుకుంటున్నారు, తమ్మును తామే వారు ఓదార్చుకుంటున్నారు. అది మనం కలిగి ఉండాల్సింది. అంతేగాని వాళ్ళని వీళ్ళని తిట్టడం కాదు, దేవుడి మీద ఆయాసపడటం కాదు. మనలను మనమే నిమ్మలింపు చేసుకోవాలి. చూడండి, కోరహు కుమారులు రాశారు, నా ప్రాణమా నీవు ఎలా కృంగిపోవుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. అది మనము కృంగిపోవడం కాదు, నిరాశ చెందడం కాదు, వాళ్ళని వీళ్ళని నిందించటం కాదు. నీకు నీవే చెప్పుకోవాలి, ఎందుకు నేను కృంగిపోవాలి, ఎందుకు నాకు కష్టాలు వచ్చినప్పుడు నేను ఎందుకు ఇలాగూ నిగ్రహించుకోలేకపోతున్నాను. నా ప్రాణమా నువ్వు కృంగిపోవద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయనే నా రక్షణకర్త అనియు ఆయనే నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. చూసారా, దేవుణ్ణి స్తుతిస్తున్నారే తప్ప తమ్మును తాము ఓదార్చుకుంటూ తమ్మును తాము నిమ్మలింప చేసుకుంటూ దేవునిని స్తుతిస్తున్నారే తప్ప వాళ్ళు వీళ్ళు అనేటువంటి మాటలకు వీళ్ళు కృంగిపోయి దేవుని మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఆయాసపడిన వారు కాదు. అలాగైతే ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, మనం కూడా మన జీవితాలలో కూడా కొన్నిసార్లు శ్రమలు విస్తరించినప్పుడు ఇశ్రాయేలీల వలె అయ్యో నేను దురవస్థలు పడిపోయానే,
అయ్యో నాకు కష్టాలు వచ్చినాయే అని మనము నిరాశపడిపోయి దేవుని మీద ఆయాసపడటం, దేవుని సేవకుల మీద ఆయాసపడటం ఉండకూడదు కానీ దావీదు వలె, కోరహు కుమారుల వలె, భక్తుల వలె మనము నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ప్రభువుని మీద ఆనుకొని మనము విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు ఒక మాట వ్రాశాడు. హెబ్రీయులకు వ్రాసిన ఆ పత్రికలో 12వ అధ్యాయములో మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన విశ్వాసమునకు కర్త, ఆ విశ్వాసమును కొనసాగించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండగా ఆయన వైపు మనము చూస్తూ కదా, 12వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట మనం చదువుతున్నాం. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట వంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాం. మనకేం కావాలి? ఏం కావాలి? మనకి ఓపిక కావాలి. కొంత ఓపిక పట్టు. సౌలా తరుముతున్నాడా? కొంత ఓపిక పట్టు. ఫరో మిమ్మల్ని నాకు ఇబ్బందులు పెడుతున్నాడా? కొంత ఓపిక పట్టు. మనకు ఓపిక అవసరం. వాక్యం చెబుతుంది అదే. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడైన ఆ యేసు ప్రభువు వైపు చూస్తూ ఓపికగా పరిగెత్తు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కనుక ప్రియులారా, మనము కొంత ఓర్పు అవసరం, కొంత ఓపిక అవసరం, కొంత సహనం అవసరం. కష్టాలు వచ్చినప్పుడు మనము దేవుని వైపు చూస్తూ మనము ముందుకు సాగిపోవలసిన వారంగా మనం ఉంటున్నాం. చూడండి, వారు మోషే అహరోనుల దగ్గరకు వచ్చి వారిని కొంచెం నిందిస్తున్నారండి. అప్పుడు మోషే ఏం చేశాడో చూడండి. 21 యెహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుట మమ్మను అసహ్యులనుగా చేసి మమ్మలను చంపడానికి వారి చేతికి ఖడ్గమిచ్చితిరి అని వారితో అనగా మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళెను. మోషే ఏం చేశాడు? వీళ్ళు నిందిస్తుంటే మోషే ఏం చేశాడు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళతోటి వాదం పెట్టుకోవాలా. దేవుని దగ్గరికి వెళ్ళాడు మోషే చాలా సాత్వికుడు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితోటి అంటున్నాడు. చూడండి 22వ వచనం. ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపితివి? ఇప్పుడు దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు ఎవరిని క్వశ్చన్ చేశారు? ఇశ్రాయేలీలేమో మోషే అహరోనులను క్వశ్చన్ చేశారు. ఇప్పుడు మోషే వెళ్ళి ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాడు? దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నాడు. దేవా, నువ్వేగా నన్ను పంపింది, నువ్వు పంపావు, నేను వెళ్ళాను. నేను వెళితే వాళ్ళకి విడుదల వచ్చిందా? కష్టాలు ఎక్కువైనాయా? కష్టాలు ఎక్కువైనాయి. మరేంటి, ఎందుకు పంపించు? నన్ను విడిపించడానికే కదా నన్ను పంపింది. మరి విడిపించడానికి నన్ను పంపినప్పుడు ఆ ఫరో విడిపించాలి కదా. విడిపించకపోగా ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయి. ఏంటిది? ఎందుకు వాళ్ళకు నువ్వు కీడు చేస్తున్నావు అని ఇప్పుడు మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. 22వ వచనం. ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపితివి? 23వ వచనం. నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదు అనెను. నేను వెళ్ళి మాట్లాడినప్పటి నుండి కష్టాలు పెరుగుతున్నాయా, తగ్గినాయా? ఏమన్నాడు మోషే దేవుడితోటి? నేను వెళ్ళి ఫరోతో మాట్లాడినప్పటి నుండి కూడా ఆ ఫరో వీళ్ళకి కీడే చేస్తున్నాడు, మేలు మాత్రం చేయటల్లా. కానీ నీవేం చెప్పావు? నువ్వు పో, వాళ్ళ దగ్గరికి విడిపిస్తావు, నువ్వు నన్ను పంపిస్తావే. నేను వెళితేనేమో అతడు విడిపించకపోగా ఇంకా కీడు ఎక్కువ చేస్తాండే. నువ్వా నీ జనులను విడిపించకపోతేవే. ఏంటి ఇప్పుడు? మోషే ఏమనుకుంటున్నాడంటే, దేవుడు చెప్పాడు కదా, నువ్వు నేను విడిపిస్తానని దేవుడు చెప్పి పంపించాడు కదా, నేను వెళ్ళగానే విడిపిస్తాడులే అని అనుకున్నాడు పాపం మోషే కూడా. నేను వెళ్ళిపోగానే ఆ ఫరో చేతిలో నుంచి ఇశ్రాయేలీయులు విడుదల పొందుతారులే అని అనుకున్నాడు. అది జరిగిందా? జరగకపోగా సమస్య ఏమైంది? ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు మోషే వెళ్ళి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు.
మన జీవితాలలో కూడా సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. మన జీవితాలలో కూడా కష్టాలు ప్రార్థన చేసే కొద్దీ, మనం ఇంకా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే కొద్దీ ఇంకా ఇవి ఎక్కువ అవుతూ ఉంటాయి. మనకు కూడా వెంటనే క్వశ్చన్ మార్క్ పడిపోయింది. ఏంటబ్బా, నేను ఇంత భక్తిగా ఉండి ఉపవాసము ఉండేలా ప్రార్థన చేస్తుంటే సమస్య పోవడానికి బదులుగా అది ఇంకా ఎక్కువ అవుతుంది ఏంటి? మోషే కూడా దేవుణ్ణి అదే క్వశ్చన్ చేశాడు. నేను వెళ్ళి ఫరోతో మాటలాడినప్పటి నుండి కూడా అతడు విడిపించకపోగా ఇంకా ఈ జనులకు కీడు ఎక్కువ చేస్తున్నాడు. నిన్ను చూడబోతే నువ్వు కూడా మమ్మల్ని విడిపించకపోతివి ఏంటి ప్రభువా అని ఇప్పుడు మోషే కూడా దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, ఆలోచన చేయండి. మన జీవితాలలో కూడా కొన్నిసార్లు ఇలాంటి కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు దేవుడు వెంటనే విడిపించాలి, వెంటనే ఫరోని దేవుడు మొత్తాలి, ఇశ్రాయేలీయుల్ని విడుదల పొందాలి, ఇది తొందరగా జరిగితే బాగుండని కొన్నిసార్లు మనం అనుకుంటాం. అందుకని యెషయా గ్రంథం 55లో దేవుడు ఏమన్నాడు? ఒరే, నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు అన్నాడు దేవుడు. మీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీకు వచ్చే ఆలోచన ఏంది? దేవుడు వెంటనే ఫరోను మొత్తాలి, ఇశ్రాయేలీయులు బయటకు రావాలని మీరు అనుకుంటున్నారు. నా ఆలోచన ఏంటి కదా? నా ఆలోచన వేరుగా ఉంది. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల పరిష్కారములో మనము ఒకటి ఆలోచన చేస్తాం, ఇలా జరిగితే బాగుండు, ఇలా అయితే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కొన్నిసార్లు ఒక వ్యక్తి నుంచి మనకి ఇబ్బందులు వస్తున్నప్పుడు మనకేమనిపించింది అంటే దేవుడు వెంటనే వాడు ముత్తితే బాగుండు అని అనుకుంటాం. సమస్య అంతటితోటి పోయిద్ది, పేడ పోయిద్ది అని అనుకుంటాం. దేవుడు మొత్తుతాడు వాడిని, వాడు ఇంకా మన మీద రెచ్చిపోయేటట్టు చేస్తాడు. అట్లా జరుగుతాయి కొన్నిసార్లు. మనకేమో మనసులో వాడు తొందరగా చస్తే బాగుండు, వాడి పేడ విరగడైతే బాగుండు, నేను ప్రశాంతంగా ఉంటాను కదా అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. అదే 55వ అధ్యాయములో యెషయా గ్రంథంలో మనం చదువుతుంది, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, నా ఆలోచనలు వేరుగా ఉంటాయి. నీవేం ఆలోచిస్తున్నావంటే వెంటనే దేవుడు ప్రతీకారం చేస్తే బాగుండు, వెంటనే వాళ్ళని శిక్షిస్తే బాగుండు అని మీరు అనుకుంటున్నారు. నేను అట్లా చెయ్యను. దేవుడు కొన్నిసార్లు తన కార్యాలను ఆయన ఆలోచనల ప్రకారం చేస్తాడు. అది మనం నేర్చుకోవాలి. ఒకవేళ మన సమస్య తీరకపోగా ఆ సమస్య పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఏమనుకోవాలి చెప్పండి? వెంటనే ఏమనుకోవాలి మనం? దేవుడు ఎందుకో ఇంకా ఈ సమస్య విషయంలో ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి నేనే కొంచెం ఓపిక పట్టాలి అని మనం అనుకోవాలి తప్ప దేవుణ్ణి ఏమనకూడదు. దేవుడు ఎందుకో ఆలస్యం చేస్తున్నాడు ఈ విషయంలో, ఆయన ఆలోచన ఏదో ఉంది ఈ విషయంలో, అందుకే ఈ సమస్య ఇంకా నాకు పోలేదు కాబట్టి నేనే ఈ సమస్యను ఇంకా భరించాలి అని మనం అనుకుంటే బాగుంటుంది. కానీ మనం అట్టు అనుకోమే. ఇశ్రాయేలీలాగా, మోషేలాగా మనం కూడా తొందరపడి ఏదేదో మాట్లాడతాం, ఏదేదో చేస్తాం. నీకు నేను సంతానం ఇస్తాను, నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాలలాగా, ఇసుక రేణువులాగా చేస్తాను మాట ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? అబ్రహాము, శారాలు నమ్మి అలాగే ఉంటే బాగుండు. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలైనా కూడా సంతానం కలగల. ఇక ఏమొచ్చింది వాళ్ళకి? ఓపిక నశించిపోయి వెంటనే శారా ఏమంది? ఇక దేవుడు ఇచ్చేటట్టు లేడు, ఆయన కూడా మర్చిపోయినట్టున్నాడు మాట, ఇదిగో ఈ హాగర్ను తీసుకొని పోయి నువ్వు సంతానాన్ని కానని చెప్పి తొందరపాటు పనులు చేశారు. దాని వలన కుటుంబంలో ఏమైనా నెమ్మది వచ్చిందా? ఇష్మాయేలు పుట్టిన తర్వాత కుటుంబంలో నెమ్మది ఉందా? కదా. హాగరు, శారా ఇద్దరు గొడవలు ఆడుకున్నారు. అబ్రహాం ఏమో వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయాడు. కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు. ప్రియులారా, మనము కూడా కొన్నిసార్లు ఓర్పు లేకుండా తొందరపాటు పనులు చేసి దేవుని ఆలోచనలు ఏంటో మనము తెలుసుకోకుండా మనము తొందరపాటు పనులు మనం చేసినందువల్ల సమస్యలు మనమే కొన్నిసార్లు కొని తెచ్చుకున్న వారం అవుతాం. అలా చేయొద్దు. ఆయన ఆలోచనలు ఏమిటో, ఆయన చిత్తం ఏమిటో అని మనం కూడా దేవుని చిత్తానికి అప్పగించుకోవటం ఎంతైనా మంచిది. లాజరుకి జబ్బు వచ్చింది, లాజరుకు రోగం వచ్చింది.
మరియ మార్తలు పాపం వెంటనే కబురు పెట్టారు, అయ్యా నువ్వు తొందరగా రా, నీవు ప్రేమించు లాజరు రోగి అయి ఉన్నాడు అని కబురు పెడితే యేసు ప్రభు వెంటనే వచ్చేమన్నా స్వస్థపరిచాడా? ఎందుకు స్వస్థపరచకూడదు కదా? ప్రేమించేవాడే కదా, లాజర్ను ప్రేమించేవాడు కదా, వెంటనే వచ్చేమన్నా స్వస్థపరిచాడా? అసలు నువ్వు రావక్కర్లేదు, ప్రభు అక్కడే ఉండి ఒక మాట చెప్పొచ్చు కదా, లాజర్కున్న రోగం పోవునుగా కని అమ్మ ఒక మాట అనొచ్చు. అన్నాడా? అనలా. ఆయన ఆలోచనలు ఏమిటో అది మనం తెలుసుకోవాలి. ఆయన చెయ్యగలడు, కానీ చెయ్యలేదు అంటే మన తలంపులు వంటివి కాదు ఆయన తలంపులు, మన ఆలోచనలు లాంటివి కాదు ఆయన ఆలోచనలు అని మనం అర్థం చేసుకోవాలంతే. కబురు పెట్టిన 4 రోజులైనా కూడా ఈ లాజర్ దగ్గరికి యేసు ప్రభు రాలేదు. ఆ రోగంతో లాజర్ కూడా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. చచ్చిపోయిన కూడా వచ్చాడా? చనిపోయినప్పుడన్నా వచ్చాడా? అప్పటికి రాలేదు. సమాధి కార్యక్రమాలు అయిపోయిన రోజన్నా వచ్చాడా? 2వ రోజన్నా వచ్చాడా? 3వ రోజన్నా వచ్చాడా? చూసారా? మరియ మార్తలు ఏమనుకుంటున్నారు ఇంట్లో కూర్చొని? యేసు ప్రభు మేమంటే ప్రేమ 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 అన్నాడు, ప్రేమ లేదు ఏమి లేదు కదా. కబురు పెడితే ఏమన్నా వచ్చాడా? రాలా. కనీసం చనిపోయిన రోజన్నా వచ్చాడా? రాలా. మరుసటి రోజన్నా వచ్చాడా? రాలా. ఇప్పుడు సమాధి చేసి ఇప్పుడు 4 రోజులైనా కూడా ఇంతవరకు రాలా. మన జీవితాలలో కూడా సమస్యలు కొన్నిసార్లు ఇలా వచ్చినప్పుడు నిరాశ చెందొద్దు. ఆయన ఆలోచనలేమిటో, ఆయన ప్రణాళిక ఏమిటో అని మనము కొంచెం ఓర్పు కలిగి, కొంచెము సహనము కలిగి ఆయన చిత్తానికి మనం అప్పగించుకుంటే అది దీవెనకరంగా ఉంటుంది. ప్రియులారా, సమాధి చేసే 4 రోజుల తర్వాత యేసు ప్రభు వచ్చాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అన్నాడు. దేవుని నామము ఎంత మహిమపరచబడింది. చనిపోయిన లాజరు బయటకు వచ్చిన తర్వాత ఆ దృశ్యం చూసినటువంటి అనేక మంది యేసు ప్రభుని ఏం చేశారు? ఆ రోజు విశ్వసించారు. తండ్రి అయిన దేవుని నామము బహుగా ఘనపరచబడింది. అదే రోగిగా ఉన్నప్పుడే వచ్చి బాగు చేస్తే ఇంత మహిమ వస్తుందా? ఇంతమంది రక్షించబడేవాళ్ళ? కాబట్టి ప్రియులారా, కొన్నిసార్లు దేవుని కార్యాలు మన జీవితాలలో కూడా ఆలస్యం కావచ్చు. కాబట్టి ఆలస్యమైనంత మాత్రాన మనం నిరాశ చెంది దేవుణ్ణి క్వశ్చన్ చేయొద్దు. మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం, సౌలు కూడా దావీదుని తరమడం ప్రారంభం చేశాడు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను అని మనం చదువుతాం 18వ అధ్యాయం. వెంటనే మనం ఏమనుకుంటామంటే 19వ అధ్యాయంలో ఖతం చేస్తే బాగుండని అనుకుంటాం. ఎవరిని? సౌలుని కదా. 19వ అధ్యాయంలో ఖతం చేశాడు దేవుడు సౌలుని? చేయలే. సౌలే కాడికి దావీదుని తరవడం ప్రారంభం చేశాడు. ఇంట్లో నిద్రపోతుంటే పోయి మంచం తీసుకొని రండి అన్నాడు. ఇది తెలిసినటువంటి మేకాలు కొంచెం తెలివిగా ప్రవర్తించింది, భర్తను పంపించి వేసింది కదా. అక్కడ తప్పించుకున్నాడు. తర్వాత భోజనాలు చేసే దగ్గర ఈటి విసిరాడు సౌలు. మరి ఇంతగా సౌలు దావీదుని తరుముతూ దావీదుని ఇబ్బంది పెడుతుంటే దావీదు స్థానంలో నువ్వున్నా నేనున్నా ఏమనుకుంటావు? ఏంది దేవుడా, వాడిని ఒక్క దెబ్బ తీయరాదా? వాడి సమస్య పోయిద్ది, నాకు ఆ సౌలును చంపరాదా కదా. మన మనసులో కోరుకునేది అది. అట్లాంటి ప్రార్థన చేసేవాళ్ళం. కానీ దావీదు దేవుడికే సమయం ఇచ్చాడు. దేవా, నీ ఆలోచనలు ఏందో సౌలు విషయంలో, నా పట్ల నీ ప్రణాళిక ఏందో, సమూయేలుని పంపించావు, నన్నేమో అభిషేకం చేసావు, ఇంతవరకు సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టలేదు. నీ ప్రణాళిక ఏంటో, నీ చిత్తం ఏంటో, నీ చిత్తానికే అప్పగించుకుంటా. అందుకనే దావీదుని గురించి దేవుడు అన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను అతడు నెరవేర్చేవాడు. నాకు ఏ ఉద్దేశము ఉంటుందో దావీదుకు కూడా అదే ఉద్దేశము ఉన్నవాడు అని దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. దావీదు తొందరపడలేదు. దేవుని ఆలోచనలేంటో, దేవుని తలంపులేంటో ఈ విషయంలో నేను ఓపిక పడతానని గుహల్లో దాచుకున్నాడు, తన అరణ్యాలలోకి వెళ్ళిపోయాడు, ఆ కొండల్లో దాచుకున్నాడు కదా. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అటు ఇటు తిరుగులాడుతున్నాడే తప్ప దేవునిని ఏమాత్రము ఆయన అపార్థం చేసుకున్నవాడు కాదు. 18వ అధ్యాయంలో ప్రారంభం చేశాడు సౌలు దావీదును తరమడం.
31వ అధ్యాయములో ఫిలిష్తీయుల చేతిలో సౌలు ఏమైపోయాడు? హతమైపోయాడు. మధ్యలో ఎన్ని అధ్యాయాలు చరిత్ర? ఇక లెక్కేసుకోండి కదా, కనీసం ఇంచుమించుగా 10 అధ్యాయాలు. 10 అధ్యాయాల చరిత్ర జరగడానికి దేవుడు అనుమతించాడు. అదే మనమైతే 10 అధ్యాయాల దాకా నేను ఓపిక పట్టలేను, నెక్స్ట్ అధ్యాయమో లేకపోతే ఆ తర్వాత అధ్యాయంలో వాడి చరిత్ర అయిపోవాలి, ఇన్ని అధ్యాయాల దాకా నేను ఎక్కడ ఆగేది అని కొన్నిసార్లు మనం తొందరపడతాం. కానీ దావీదైతే దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. సౌలు విషయములో దేవుడే కార్యము చేసే వరకు దావీదు ఓపిక పట్టాడు. అది మనం కూడా అలా ఉందాం. ఇశ్రాయేలీలు మోషే అహరోనుల మీద సనిగినట్టు, మోషే వెళ్ళి దేవుణ్ణి క్వశ్చన్ చేసినట్టు నీవు నేను ఉండవద్దు. కష్టాల శ్రమల అధికమవుతున్నాయా? ఓపిక పడదాం, దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. దేవుడు మాత్రం తప్పకుండా తన కార్యాన్ని చేయటం మానడు. అయితే మనము కొంత ఓపిక పట్టడం అవసరం. ఎప్పుడైతే మోషే దేవుణ్ణి క్వశ్చన్ చేశాడో దేవుడిచ్చిన సమాధానం చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. 6వ అధ్యాయం 1వ వచనం. అందుకు యెహోవా, ఫరోకు సమాధానం, మోషేకు సమాధానం చెబుతున్నాడు. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూస్తావు. మోషే, ఎందుకు తొందరపడుతున్నా? నాకు తెలియదా ఏం చేయాలో? నాకు తెలియదా ఏం చేయాలో? నేను చేయబోవు కార్యం నువ్వు కన్నులారా చూస్తావు. చూడు, నేను చేయబోయే కార్యము ఒకటి ఉన్నది. ప్రియులారా, దేవుడు చేయబోయే కార్యం దేవుడికి తెలుసు, మనకు తెలియదు. మనకు తెలియదు కాబట్టి మనం తొందరపడతాం, నోరు జారుతాం, అపార్థం చేసుకుంటాం. కానీ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన చేయబోయే కార్యము ఒకటి ఉన్నది. ఆదికాండం 18వ అధ్యాయములో అబ్రహాముతో కూడా దేవుడు ఒక మాట అన్నాడు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుంచి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపడానికి వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచిపెట్టేదా? నేను దాచగలనా? నేను చేయబోవు కార్యం, ఆ మాట. దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. దేవుడు ఏమి కార్యం చేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. అది ఆయన ఆలోచనల్లో ఉన్నది. అది మనకు తెలియదు. తెలియనప్పుడు మనం ఏదేదో మాట్లాడతాం. దేవుడు అన్నాడు, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదనా? దాచను, తప్పకుండా నేను చెబుతా. అట్లా ఇక్కడ మోషేతో కూడా అన్నాడు దేవుడు, నేను ఫరోకు చేయబోవు కార్యము నీకు చూపిస్తా, నువ్వు కన్నులారా చూస్తావు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. ఒక మాట అక్కడ చదువుకుందాం. దేవుడు చేయబోయే కార్యాలు తన భక్తులకు తప్పకుండా ఒక దినాన్ని చూపిస్తాడు. మనం చూపించే వరకు ఓపిక పట్టాలి. అది మనం నేర్చుకోవాలి. ఆమోసు గ్రంథం 3:7 చూడండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. ఆయన తన ప్రవక్తలకు, తన భక్తులకు, తన సేవకులకు చెప్పకుండా ఆయన ఏమీ చెయ్యడు. మోషే, నేను చేయబోవు కార్యం నీకు చూపిస్తానయ్యా. అబ్రహామా, నేను చేయబోవు కార్యం నీకు నేను ఎలా దాచిపెట్టేది నీకు తప్పకుండా తెలియచేస్తానయ్యా. అవును ప్రియులారా, మన జీవితాలలో కూడా దేవుడు చేయబోయే కార్యం ఒక దినాన మనకి కన్నులారా చూపిస్తాడు. ఆయన చూపించేదాకా మనం ఓపిక పడదాం. ఏ విషయంలో నువ్వు కష్టపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు శ్రమ పడుతున్నావో, ఏ విషయంలో నువ్వు నిరాశ చెందుతున్నావో కృంగిపోవద్దు. దేవుడు ఆ విషయంలో కార్యమును నీకు చూపిస్తాడు. ఆయన చేయబోయే కార్యం కొంచెం ఓపిక పట్టండి. మోషేతో అదే చెప్పాడు, నేను చేయబోవు కార్యం ఫరోకు నీకు నిశ్చయముగా చూపిస్తా. ఇంకేమన్నాడు చూడండి, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. ఏ హస్తం తోడు పనిస్తాడు? కాబట్టి ఫరో బయటికి మిమ్మల్ని అందరిని పంపాలంటే మామూలు హస్తం పనికిరాదు. ఎట్లాంటి హస్తం పనికి రావాలి?
బలమైన హస్తం. తర్వాత మాట ఏమన్నాడు చూడండి, బలమైన హస్తము చేతనే. ఫరో మిమ్మల్ని బయటికి పంపాలంటే ఏ హస్తం వాడాలి? బలమైన హస్తము చేతనే. మామూలు హస్తాలు పనికిరావు ఆయనకి. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయును అని మోషేతో అనెను. బలమైన హస్తం ఏ హస్తము? దేవుడి హస్తమే. నా హస్తము బలమైనది, తగిన కాలములో నా హస్తాన్ని ఉపయోగిస్తా. మోషే, నువ్వేం తొందరపడబాకు. ఫరో విషయములో నా హస్తమును ఉపయోగించి నేను చేయబోయే కార్యమును నీవు కన్నులారా చూస్తావు. నా బలమైన హస్తము చేత అతడు మిమ్మల్ని పోనిస్తాడు. నా హస్తం నేను ఇంకా ఉపయోగిస్తా. కొంతమంది మాట వినాలంటే మామూలుగా వినరు. మామూలుగా నోటి మాటల చేత చెబుతుంటే వాళ్ళు వినరు. వాళ్ళు మాట వినాలంటే ఏ హస్తం ఉపయోగించాలి? బలమైన హస్తము చేతనే వారు మాట వినేది. మామూలు హస్తాలకి వినరు వాళ్ళు. క్లాసులో కూడా మేము గోల్ చేయబాకండి రా, గోల్ చేయబాకండి, గోల్ చేయబాకండి అంటే వాళ్ళు వినరు. కర్ర తీసుకొని రారా అని అంటే అప్పుడు అలర్ట్ అయిపోతారు. అప్పుడు నేను అంటాను, నా నోటికి మాట కాదురా మీరు వినేది, నా చేతిలో ఉన్న కర్రకి మీరు మాట వింటారని అంట. పిల్లలు దేనికి మాట వింటారు? నోటి మాటకా కర్రకా? దేవుడు కూడా ఇప్పుడు అదే అంటున్నాడు. మీరు పోయి విడిపించి అంటే విడిపిస్తాడా? నో. నా బలమైన చేతిని నేను చాచాలి. బలమైన చేతి చేతనే అతడు మిమ్మలను పోనిస్తాడే తప్ప ఇక దేని ద్వారా కాదు. నా హస్తమును నేను ఉపయోగించే రోజు ఒక రోజు ఉన్నది. ప్రియులారా, మన జీవితాలలో కూడా దేవుడు తన హస్తము చేత తన కార్యాలను జరిగించే వరకు మనం కూడా ఓపిక పట్టాలి. ఇశ్రాయేలీయుల వలె మనము నిరాశ చెందొద్దు. మోషే వలె మనం నిరాశ చెందొద్దు. తొందరపడి మనం అపార్థం చేసుకొని ఏమేమో మనము మాటలు అనవద్దు. విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించి యేసు ప్రభు వైపు చూద్దాం. దావీదును పోలి, కోరహు కుమారులను పోలి కష్టాలలో శ్రమలలో నిబ్బరంగా ఉందాం. ఆయన హస్తము చేత ఆయన కార్యము జరిగించే వరకు మనం కొంచెం ఓపిక పడదాం. దేవుడు మన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాడు. మన జీవితాలలో ఆయన సంతోషమును సమాధానమును నింపుతాడు. దుఃఖ వస్త్రమును తీసివేసి ఆయన మనకు ఉల్లాస వస్త్రములను ధరింప చేస్తాడు. ఆయన అలాంటి అనుభవం మనకు ప్రభు అనుగ్రహించే వరకు కూడా మనము నిరీక్షణతో ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేద్దాం.